కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన పర్వాలేదు లేదు. అంటే ఆయన కూడా ఉన్నారు కాబట్టి సో ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే? అన్నిటికీ ఆయన కూడా కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చాక చాలా అన్నిటికీ డెవలప్ అయిపోయింది. అదేలే ఆటో వాళ్ళకి ఇది అనుకున్నారు, వాళ్ళకే అమౌంట్ వేస్తానన్నారు, మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్, ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? పర్వాలేదు, డిప్యూటీ సీఎంగా ఆయన కూడా ఉన్నారు కదా కూటమిలో, బాగానే ఉన్నది. కనిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయన పవన్ కళ్యాణ్? అంటే టీవీలోనే చూస్తాం తప్ప మనం అంత ఇదేమీ లేదండి. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలను వదిలే సినిమాలు చేసుకుంటాడు అన్నారు కొంతమంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంతగా నాకు తెలియదు. మీ అభిప్రాయం చేస్తున్నారా? బాగానే జరుగుతుంది, చేస్తున్నారు. మరి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఏం చేయట్లేదు అని చెప్పి. లేదండి, అది పడ్డ వాళ్ళకి బాధ అనేది తెలుస్తుంది. అదేలే అంతే. లోకేష్ పనితీరు ఎలా అనిపిస్తుంది? అరే లోకేష్ తెలుసు కదా, తెలుసండి. ఆయన పనితీరు ఆయన కొడుకే కదండి, బాబు గారి కుమారుడే. మొత్తం వీళ్ళు వచ్చే మన తెలుగుదేశం పార్టీ వచ్చాక బాగా డెవలప్ అయ్యిందండి. నాకు మట్టికి అంతవరకు తెలుసండి. అమ్మ చెప్పండి, ముందే కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద చాలా బాగుంది, మాకు హ్యాపీ. చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడు మేము జగన్ ఉన్నప్పుడు అసలు ఎప్పుడైనా తిందాము అన్నం అనేటోడికి ఆయన తీసేశాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇది 3వ సారి మేము భోజనం చేయటం. కానీ హ్యాపీగా పెన్షనే కానీ మాకు 1 నెల తీసుకోపోయినా ఊరు వెళ్ళినా 2 నెలలు పెన్షన్ 8,000 ఇవ్వటం చాలా అభివృద్ధిగా బాగా జరిగింది. మాకు ఈ రోజు ఇచ్చేశారు బాగా. ఇవ్వాల్సింది రేపైతే 31వ రోజే ఇచ్చేశారు, కానీ బాగా జరిగిందండి. చాలా చంద్రబాబు నాయుడు వచ్చా మేము చాలా బాగుంటున్నాం. ఏమి లేదు, అవన్నీ ఉట్టి మాటలు, మీరు ఎవరు నమ్మదు. ఆయన మళ్ళీ వస్తాడు, గెలుస్తాడు. నేను వెంకన్న బాబు గుడికి వెళ్ళి వస్తున్నాను, ఆయనే తలుసుకున్నాను మనసులో. ఆయనే గెలవాలని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని వెంకన్న బాబు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. లేదు, వెంకన్న బాబు వస్తాడు. వెంకన్న బాబే చంద్రబాబు నాయుడు అన్న వస్తాడు, వెంకన్న బాబు గెలిపిస్తాడు. అభిమానం ఆయన అంతా పేద వాళ్ళకి, ఇగో లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి అందరికీ మంచి ఏంటి చెడ్డ ఏంటి అందరినీ చూస్తున్నాడు ఆయన. జగన్ ఏం చూస్తున్నాడు? ఏమీ చూడట్లేదు. ఏమి నరకరు, మేము వెళ్ళి అందరినీ జగన్ నరికేస్తాం. చంద్రబాబు నాయుడు అన్న నేను ఇప్పుడు వెళ్ళి వెంకటేశ్వర గుడికి వెళ్ళి నేను దండం పెట్టుకొని వచ్చాం. మళ్ళీ ఓట్ల ఎలక్షన్కి మళ్ళీ మా ఓట్లన్నీ చంద్రబాబు నాయుడుకే పడాలి, ఆయనే గెలుస్తాడు మళ్ళీ.